ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం దబాంగ్ ఢిల్లీ అయితే కొన్ని చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా మన పునేరి పల్టన్స్ టీం కూడా కొన్ని చేంజెస్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ మన తెలుగు టైటన్స్ అయితే స్టార్ ఆటగాళ్ళ కోసం ఆక్షన్లో ఎదురు చూస్తున్నట్లయితే తెలుస్తుంది గైస్. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఎన్నో ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. అండ్ ఫ్రెండ్స్, మీరు కరెక్ట్ ఛానల్కే వచ్చారు. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, IPL 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్తో రెగ్యులర్గా మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా అండ్ వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి భయ్య. ఇప్పుడు కనుక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ అయితే మరొకసారి దొరకకపోవచ్చు. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వీడియోకి లైక్ చేసినట్టయితే ఈ వీడియో అయితే మరికొంతమందికి అయితే సజెస్ట్ అవుతుంది. మీ ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోలో ఎటువంటి తప్పులు మాట్లాడినా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో అయితే రెక్టిఫై చేసుకుంటాను. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. లాస్ట్ సీజన్లో ఛాంపియన్ అయిన దబాంగ్ ఢిల్లీలో కూడా కొన్ని చేంజెస్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేంటి భయ్య, వాళ్ళైతే చాలా మంచి స్క్వాడ్ ఉంది కదా, వాళ్ళలో చేంజెస్ చేసే అవకాశం ఏటుందని చాలామంది అనొచ్చు. బట్ ఏంటంటే ఆక్షన్లోకి కొంతమంది ప్లేయర్స్ని వదలాలి కదా. అండ్ దబాంగ్ ఢిల్లీ టీంలో కూడా కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే లాస్ట్ టైం ఆసిఫ్ మాలిక్ తప్ప రైడింగ్ లైనప్లో లీగ్ మ్యాచెస్లో ఎక్కడ కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయారు. మిగతా ప్లేయర్స్ అయితే ఒక ఆసిఫ్ మాలిక్ మాత్రమే రైడింగ్లో అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ ఫైనల్ మ్యాచ్లో మనకి అయితే ఇక్కడ నీరజ్ నర్వాల్ కావచ్చు, ఇంకా అజింక్య పవర్ కావచ్చు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ఏంటంటే లీగ్ మ్యాచ్లో సరైన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు వాళ్ళైతే. అండ్ ఇలాంటి సమయంలో వాళ్ళలో కొంతమందిని రిలీజ్ చేస్తే కనుక ఆసిఫ్ మాలిక్కి సపోర్ట్గా ఎవరిని తీసుకునే అవకాశం ఉందో ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఆకాష్ షిండే అయితే కనిపిస్తున్నాడు. ఆకాష్ షిండేని మనకైతే బెంగళూరు బుల్స్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆకాష్ షిండేని దబాంగ్ ఢిల్లీ అయితే టార్గెట్ చేసే అవకాశాలు మనకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతనితో పాటుగా ఆశీస్ నర్వాల్ లాంటి ప్లేయర్స్ని కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా డిఫెన్స్లో చూసుకున్నట్లయితే యోగేష్ దహియా లాంటి ప్లేయర్స్ని కూడా మనకైతే టార్గెట్ చేసే అవకాశం ఉంది దబాంగ్ ఢిల్లీ టీం అయితే. అండ్ వీళ్ళని కనుక టార్గెట్ చేస్తే దబాంగ్ ఢిల్లీ టీం అయితే నెక్స్ట్ సీజన్లో ది బెస్ట్ స్క్వాడ్ అవుతుంది. మరి వీళ్ళల్లో దబాంగ్ ఢిల్లీ ఏ ప్లేయర్ని కొనుగోలు చేస్తే బాగుంటుంది, ఏ టీంని కొంటే సెటిల్ అవుతుందో దబాంగ్ ఢిల్లీ ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ అప్డేట్లో పునేరి పల్టన్స్ టీం అయితే కనిపిస్తుంది. అండ్ పునేరి పల్టన్స్ టీంలో కూడా మనకైతే చేంజెస్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేంటి భయ్య, పునేరి పల్టన్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ టీం కదా, ఎందుకు వాళ్ళకి చేంజెస్ అంటే లాస్ట్ టైం చూసుకున్నట్లయితే వాళ్ళు అస్లాం ఇనామ్దార్ కావచ్చు, మోహిత్ గోవత్ కావచ్చు, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఆక్షన్లో ఎంతగానో నమ్మకం పెట్టుకున్న మనకి సచిన్ తన్వర్ కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. అండ్ ఆదిత్య సిండే ఇంకా పంకజ్ మోహిత్ లాంటి ప్లేయర్స్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేయడం వల్ల వాళ్ళైతే మనకి ఫైనల్ వరకు అయితే వచ్చారు. బట్ ఏంటంటే ఇలాంటి సమయంలో మరి టీం నుండి రిలీజ్ అయితే కనుక వాళ్ళకి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ని అయితే కొనుగోలు చేయాలి. అలాంటి సమయంలో చూసుకున్నట్లయితే మనకి రైడింగ్ లైనప్లో మనకైతే ఇంకా దేవాంగ్ దళాలు అయితే కనిపిస్తున్నాడు ఆక్షన్లో దేవాంగ్ దళాల మీద ఖచ్చితంగా పునేరి పల్టన్స్ అయితే బడ్జెట్ పెట్టే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సచిన్ తన్వార్ లాంటి ప్లేయర్ మీద బడ్జెట్ పెట్టి చాలా అంటే చాలా లాస్ అయ్యారు. బట్ ఏంటంటే ఈసారి మనకి దేవాంగ్ దళాల మీద బడ్జెట్ పెట్టే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ దేవాంగ్ దళాలని ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి పునేరి పల్టన్స్ అయితే. మరి మీరేమనుకుంటున్నారు, దేవాంగ్ దళాలని పునేరి పల్టన్స్ కొనుగోలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, దేవాంగ్ దళాలు దొరకకపోతే కనుక ఎటువంటి ప్లేయర్స్ని కొనుగోలు చేస్తే బాగుంటుంది, పునేరి పల్టన్స్ అయితే స్ట్రాంగ్ అవుతుందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పటికైతే వాళ్ళకైతే ఓజీ స్క్వాడ్ ఉంది, వాళ్ళకైతే చేంజెస్ అయితే అక్కర్లేదు. ఒక మెయిన్ రైడర్ కావాలి కాబట్టి ఆక్షన్లో దేవాంగ్ దళాల్ని టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇది గైస్. అండ్ లాస్ట్ అప్డేట్లో వెళ్ళకముందు అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియోని చూశారు అంటే ఖచ్చితంగా వీడియో మీకు నచ్చే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి భయ్య. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, IPL 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకకపోవచ్చు. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రో కబడ్డీ సీజన్ 13లో మన తెలుగు టైటన్స్ అయితే స్టార్ ప్లేయర్స్ మీద బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నాకు వస్తున్న లీక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే వాళ్ళకి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి వరకు ఉన్నారు గైస్. అండ్ అందులో చూసుకున్నట్లయితే ప్లాన్ ఏ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి అర్జున్ దేశ్వాల్ అయితే కొనుగోలు చేయడానికి అయితే పూర్తి ఫోకస్ అయితే పెట్టినట్టు మనకైతే తెలుస్తుంది. ఒకవేళ అర్జున్ దేశ్వాల్ కొనుగోలు చేస్తే కనుక ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్కి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. లాస్ట్ టైం చూసుకున్నట్లయితే యావరేజ్ మ్యాచ్ చూసుకున్నట్లయితే 11 పాయింట్లు అయితే ఉన్నాయి. బట్ తమిళ్ తలవేస్కి మంచిగా ఆడినా కూడా టీం మంచిగా పర్ఫార్మెన్స్ చేయకపోవడం వల్ల టీం అయితే డౌన్ అయిపోయింది. మరి ఇలాంటి సమయంలో సెటిల్ అయిన తెలుగు టైటన్స్లోకి అర్జున్ దేశ్వాల్ లాంటి స్ట్రాంగ్ రైడర్ వస్తే కనుక చాలా మంచిగా ఆడే అవకాశం అయితే ఉంది. అర్జున్ దేశ్వాల్ మీద ఖచ్చితంగా తెలుగు టైటన్స్ బడ్జెట్ పెట్టే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ మనకి చూసుకున్నట్లయితే ప్లాన్ ఏ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి అర్జున్ దేశ్వాల్ అయితే కనిపిస్తున్నాడు.
కనిపిస్తున్నాడు. అండ్ అర్జున్ దేశ్వాల్ని 1,20,00,000 లోపు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నట్లయితే లీక్స్ అయితే వస్తున్నాయి. బట్ ఒకవేళ మనకి అర్జున్ దేశ్వాల్ దొరకకపోతే కనుక ప్లాన్ బి కూడా మన తెలుగు టైటన్స్ దగ్గర ఉంది. ప్లాన్ బిలో చూసుకున్నట్లయితే నవీన్ కుమార్ అయితే కనిపిస్తున్నాడు. అండ్ నవీన్ కుమార్ కనిపిస్తున్నాడు కదా అని చాలామంది షాక్ అవ్వచ్చు. ఎందుకంటే ఫామ్లో లేని ప్లేయర్ని తెలుగు టైటన్స్ ఎందుకు టార్గెట్ చేస్తుంది భయ్యా అని చాలామంది అడగొచ్చు నన్ను అయితే. అండ్ నవీన్ కుమార్ అయితే లోకల్ టోర్నమెంట్స్లో ఇరగదీసే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. పర్ యావరేజ్ చూసుకున్నట్లయితే మ్యాచ్కి 10 పాయింట్లు అయితే సాధిస్తున్నాడు మనకైతే లోకల్ టోర్నమెంట్స్లో. అండ్ ఇంకా అదే కాకుండా మనకైతే కృష్ణన్ కుమార్ సార్ గారికి ప్రియమైన శిష్యుడు కాబట్టి మన తెలుగు టైటన్స్కి అయితే మంచిగా సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది మన తెలుగు టైటన్స్ టీంలో. మరి మీరు అనుకుంటున్నారు నవీన్ కుమార్ని తెలుగు టైటన్స్ టార్గెట్ చేస్తుందా లేదో కామెంట్ సెక్షన్లో తెలపండి. బట్ ఏంటంటే కొన్ని తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నవీన్ కుమార్ని తీసుకోవడానికి అయితే. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే లోకల్ టోర్నమెంట్స్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ప్రో కబడ్డీకి వచ్చిన తర్వాత ఇంజురీ అవుతుందని కొంచెం భయం వస్తుంది. బట్ మరి ఏమనుకుంటున్నారు మేనేజ్మెంట్ ఇష్టం. బట్ అయితే ఇప్పుడైతే ప్లాన్ బీలో అయితే నవీన్ కుమార్ అయితే ఉన్నాడు. అండ్ ఖచ్చితంగా నవీన్ కుమార్ మీద కూడా బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అండ్ నవీన్ కుమార్ని ఒక 80-90 లక్షల లోపు ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ వీళ్ళతో పాటుగా మనకైతే డిఫెన్స్లో మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు కాబట్టి మనకైతే శుభం షిండే ఇంకా అంకిత్ లాంటి ప్లేయర్స్ అయితే మనకి ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. బంటు మాలిక్ ఇంకా అవి దుహాల్ లాంటి ప్లేయర్స్ కూడా మనకైతే ఉన్నారు కాబట్టి మనకి డిఫెన్స్లో చాలా మంచి సాలిడ్ టీం అయితే ఉంది. ఇక రైడింగ్లో చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ నవీన్ కుమార్ లాంటి ప్లేయర్స్ కోసం అయితే తెలుగు టైటన్స్ అయితే ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ప్లాన్ సి ప్లాన్ డి ప్రకారం చూసుకున్నట్లయితే మోహిత్ గోయత్ ఇంకా మనకైతే నితిన్ ధన్కర్ ఇంకా పవన్ షరావత్ ఇంకా గుమాన్ సింగ్ లాంటి ప్లేయర్స్ స్టార్ ప్లేయర్స్ అయితే చాలామంది ఉన్నారు. అండ్ వీళ్ళలో ఎవరొక్కరిని ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేస్తుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఫోకస్ పెడుతుంది మనకైతే అర్జున్ దేశ్వాల్ మీద అయితే టార్గెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అర్జున్ దేశ్వాల్ని టీంలోకి తీసుకోవడానికి అయితే 100% అయితే ట్రై చేస్తున్నారు. ఖచ్చితంగా అర్జున్ దేశ్వాల్ కనుక మన తెలుగు టైటన్స్ తీసుకుంటే పూర్తిగా సెట్ అవుతుంది. ఒకవేళ అర్జున్ దేశ్వాల్ తీసుకుంటే అతనికి జోడీగా ఎవరు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ విజయ్ మాలిక్ని ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తున్నారు భయ్య. విజయ్ మాలిక్ని అయితే టీంలోకి అయితే తీసుకుంటే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఆక్షన్లో కూడా బైబ్యాక్ చేసే అవకాశాలు కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. మరి మీరే అనుకుంటున్నారు విజయ్ మాలిక్ని రిటైన్ చేస్తే బెటరా లేకపోతే రిలీజ్ చేస్తే బెటర్ అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. మరి జోడీగా ఎవరిని తీసుకుంటారు అంటే మనకైతే లాస్ట్ ఇయర్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ది లెజెండరీ ప్లేయర్ అయిన భరత్ వుడా అయితే మనకైతే తెలుగు టైటన్స్ అయితే బైబ్యాక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే లోకల్ టోర్నమెంట్స్లో ఫామ్ అనేది డిప్ అయింది. బట్ ఏంటంటే ప్రో కబడ్డీకి వచ్చాక తన అంతు పర్ఫార్మెన్స్ అయితే తను ఇస్తున్నాడు. మనకి తెలుగు టైటన్స్ లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఒంటి చేత్తో మనకైతే సెమీస్ వరకు అయితే తీసుకెళ్ళాడు. చాలా మ్యాచ్లో మనకి చూసుకున్నట్లయితే ఒంటి చేత్తోనే మ్యాచెస్ అన్ని గెలిపించాడు. మరి ఇలాంటి సమయంలో అర్జున్ దేశ్వాల్కి భరత్ వుడా లాంటి ప్లేయర్ జోడీగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ భరత్ వుడా మనకైతే బైబ్యాక్ చేసిన తర్వాత అర్జున్ దేశ్వాల్ దొరకకపోతే కనుక మనకైతే నవీన్ కుమార్ని అయితే జోడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అండ్ నవీన్ కుమార్ భరత్ వుడా జోడి బాగుంటుందా, భరత్ వుడా మనకి లేకపోతే మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ జోడి బాగుంటుందా మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ వీళ్ళిద్దరు దొరకకపోతే కనుక పవన్ షరావత్ లాంటి ప్లేయర్ని కూడా బైబ్యాక్ చేసే అవకాశం ఉంది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ బైబ్యాక్ అంటున్నానంటే లాస్ట్ సీజన్లో బైబ్యాక్ చేయలేదు కాబట్టి ఈ సీజన్లోనైనా బైబ్యాక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మన తెలుగు టైటన్స్ టీంలోకి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ పవన్ షరావత్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భరత్ వుడా పవన్ షరావత్ జోడీ కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరు వస్తే బాగుంటుంది మన తెలుగు టైటన్స్లోకి అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావచ్చు, IPL 2027 అప్డేట్స్ కావచ్చు మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే కనుక ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. మీ ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ఎంతో బూస్టప్ ఇస్తుంది. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఓల్డ్ ఛానల్ ఏ విధంగా సపోర్ట్ చేశారో ఈ ఛానల్ కూడా ఆ విధంగానే సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకకపోవచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్తో కుమ్మేద్దాం. ఎక్కడ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే చేయను. మన ఛానల్లో జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే ఉంటాయి, ఫేక్ అప్డేట్స్ అయితే ఎక్కడ ఉండవు. అండ్ కొన్ని ప్రిడిక్షన్స్ అయితే చేస్తాను, చాలా అంటే చాలా రైట్ అయ్యాయి. లాస్ట్ సీజన్లో కూడా చాలా ప్రిడిక్షన్స్ చేశాను, అవి కూడా రైట్ అయ్యాయి. అండ్ ప్రో కబడ్డీ అఫీషియల్ అప్డేట్స్ అయినా IPL అప్డేట్స్ అయినా ఖచ్చితంగా మన ఛానల్లో రెగ్యులర్గా అందరికంటే ముందు అయితే వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. మరి మన తెలుగు టైటన్స్ ఎటువంటి టీంతో సీజన్లోకి అడుగు పెడితే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఈసారి కృష్ణన్ కుమార్ సార్ గారు అయితే మనకైతే చాలా మంచి కాన్ఫిడెంట్లో ఉన్నారు. ఎందుకంటే మంచి యంగ్ ప్లేయర్స్ని అయితే సైన్ చేశారు. వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్స్ కూడా మనకైతే ఉన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కప్పు కొడతామని మంచి కాన్ఫిడెంట్తో ఉన్నారు. మన తెలుగు టైటన్స్ అయితే మంచి స్క్వాడ్ని బిల్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ బడ్జెట్ కూడా చాలా
అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి టీంని అయితే మన తెలుగు టైటన్స్ కొనుగోలు చేసే ఆక్షన్లోకి అయితే వెళ్తుంది అండ్ మంచి టీంని కొనుగోలు చేసే సీజన్లోకి అయితే వస్తుంది. మరి మీరు అనుకుంటున్నారు, మీ థాట్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తర్వాత కలుద్దాం. మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై.